అందరం అన్నారా? నేను మీ శ్రీ హరిప్రచారం స్వాగతం. మీ అందరికి నమస్కారం. అయితే కలియుగంలో శ్రీ వెంకటేశ్వర అవతారం అని చెప్తారు. అలాగే కలియుగ అంతంలో ఆయన కల్కి అవతారం ఎత్తి వస్తారని, శ్వేత అశ్వం మీద వస్తారు, ఖడ్గం ధరించి, దివ్య ఖడ్గం ధరించి దుష్టులను శిక్షించి శిష్టులను రక్షించారని చెప్పారు. అలాగే బుద్ధుడు కూడా శాంతికాముకుడే, శాంతిని ప్రచారం చేసినందుకు ఆయన కూడా ఈశ్వర రూపంగా చెప్పారు. అయితే ఇక్కడ ధర్మం ఒంటి పాదం మీదే ఉంది, అధర్మం 3 పాదాల మీద ఉంది. అయితే దేవతార్చన, విగ్రహారాధన బాగా పెరిగింది. అయితే కృతయుగంలో, త్రేతాయుగంలో, ద్వాపరయుగంలో చేసినట్టు మనం యజ్ఞాలు, యాగాలు, తపస్సులు చేయలేము, మనకు సాధ్యం కూడా కావు. కొన్ని సాధ్యపడతాయి, కొన్ని సాధ్యం కావు. అయితే నిరంతరము కూడా మనం దైవార్చన, దేవతార్చన బాగా విపరీతంగా ద్రౌపది గురించి వచ్చింది, ఇంకా బాగా ఉధృతంగా పెరిగింది ఇప్పుడు. అయితే మనం నిరంతరము కూడా పరమేశ్వరుడిని ధ్యానించి, చింతించి, పూజించి, శ్రవణం చేసి, శ్రవణ భక్తి ద్వారా శ్రవణం చేసి, మననం చేసి, పదే అది స్మరించి, స్మరణ భక్తి ద్వారా ఈశ్వరుని స్వయంగా చక్కగా చేరుకోవచ్చు. అయితే కలియుగం కలుషం, భయంకరం, భయానకం, పాపాత్ములే కలియుగంలో పుడతారు, చాలా పాపం చేసిన వారే పుడతారని చెప్పారు. కానీ కలియుగంలో చాలా భయం అని చెప్పారు. కానీ కలి సాధువు అని నిరూపించవచ్చు. కలియుగంలో కేవలం స్మరణ వల్ల మనం మోక్షాన్ని సాధించవచ్చు. అది ఎలాగా? మనం దేని మీద కూడా వ్యామోహం పెంచుకోకూడదు. జీవన్ముక్తిగా ఉండడమే మోక్షం. మన దరిదాపులో ఎవరున్నది ఈశ్వరుని భావనగా ఉండాలి. దేహము, ఆత్మ, గృహ ప్రాంగణము, ఊరు, దేశము, ప్రపంచము అంతా కూడా ఈశ్వర స్వరూపంగా భావించాలి. మన చెంతన ఎవరుంటే వారే పరమేశ్వర స్వరూపంగా మనం భావన చేయాలి. భావన తద్భవతి, భావన ద్వారా భగవంతుడు ఖచ్చితంగా చేరచ్చు. మనం చక్కగా ఈశ్వరుని గురించి ధ్యానించి, స్మరించి, పూజించి, అర్చించి చక్కగా జీవన్ముక్తి బతుకుండగానే సాధించవచ్చు. ఈ యొక్క కలి సాధువు అని మనం అందరం చాటి చెప్తాం. ఈ కాన్సెప్ట్ నచ్చినట్టయితే హరిప్రచారం లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.